బెట్టింగ్ యాప్స్పై జరుగుతున్న పోరాటం ఇప్పటికీ ఆగట్లేదు. ఎందుకంటే వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టినా వీరు ఏదో ఒక విధంగా మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు, బెయిల్ మీద తిరుగుతూ ఉంటారు, ఇదంతా సాగుతూ ఉంటుంది. కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే కన్జ్యూమర్ అథారిటీ మీద వీళ్ళు ఢిల్లీలో కేసు ఫైల్ చేస్తే కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోలేము అని అర్థమైంది. సో దీనికి హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు వీళ్ళ మీద కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసు వేయడం జరిగింది. అసలు ఎందుకు ఇలా చేశారు అన్న మీరు చెప్పండి. ఫస్ట్ నుంచి కూడా మీరు దీని మీద పోరాడుతూనే ఉన్నారు, వీళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కన్జ్యూమర్ కోర్టు వరకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అథారిటీకి ఎందుకు ఢిల్లీ వరకు వెళ్ళాల్సి వచ్చింది ఈ కేసు మీద? అసలు ఏంటి మూలాలు ఏంటి మాట్లాడండి ఒకసారి. అంటే ఫస్ట్ నుంచి పవన్ గారు మీరు చూసుకుంటే ఈ బెట్టింగ్ యాప్స్కి అగెన్స్ట్గా వీళ్ళ మీద నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో ఎన్నో సందర్భాలు చెప్పడం జరిగింది. ఇది ఇల్లీగల్, వీళ్ళు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు. అసలు యాక్చువల్లీ లేటెస్ట్ మనది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కూడా వీళ్ళన్నీ ఉల్లంఘిస్తున్నారు. సో దీని ప్రకారంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను చాలా చోట్ల చెప్పడం జరిగింది. అండ్ ఇవాళ రోజు వీళ్ళతో ఎవరైతే బాధితులతో నేను కొందరితో మాట్లాడి కంప్లైంట్స్ చేయించడం కానీ ఇవన్నీ జరగడం జరిగింది. అండ్ ఇవాళ రోజు అదంతా రిపుల్ ఎఫెక్ట్ లాగా అంతా చూస్తున్నాం మనం. ఒక బాధితులతో కొందరితో నేను ఇప్పిస్తే ఇవాళ రోజు చాలామంది బయటకు వచ్చి వీళ్ళ మీద రకరకాలుగా ఎఫ్ఐఆర్లు చేసి ఇవాళ రోజు మొత్తానికి ఈ ఉదంతం అయితే బయటకు వచ్చింది. దానికి నేను ఒక విధంగా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. బట్ నేను చెప్పేది ఏంటంటే కేవలం ఎఫ్ఐఆర్లు వేసి వీళ్ళ మీద ఈ క్రిమినల్ పరంగా చర్యలు తీసుకుంటే దీంట్లో పెద్ద వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇవాళ రోజు మనం చూసుకుంటే ఆ కేసులు ఎంతవరకు నిలుస్తో లేదో తెలియదు. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే లేదు. ఓన్లీ ద థింగ్ ఇస్ దట్ క్రిమినల్ పరంగా చెప్తున్నా. క్రిమినల్ పరంగా వీళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకున్నా, వీళ్ళ బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుని ఏమైనా చేసినా అదే డైరెక్ట్గా అబెట్మెంట్ సూసైడ్ కింద వీళ్ళని ఎంతవరకు మనము ప్రాసిక్యూట్ చేసి ఎంతవరకు వీళ్ళని మనము దాంట్లో పార్టీ చేయగలుగుతాం అనేది అది చూసుకోవాలి. సో బేస్డ్ ఆన్ ద కేస్ టు కేస్ బేసెస్. సో క్రిమినల్ సైడ్గా ప్లస్ వీళ్ళ మీద ఏదో శిక్షలు పడితే వీళ్ళని ఏదో జైల్లో పెడితే దానివల్ల ఒరిగేదేం లేదు. నేనేమంటున్నానంటే ఫస్ట్ నుంచి నేను ప్రతి చోట చెప్పేది అదే. వీటితో పాటు సెంటర్ ఫర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అని ఢిల్లీలో ఒక అథారిటీ ఉంటుంది. సో నేను చెప్పినట్టు ఇందాక మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ అవి ఉల్లంఘన చేస్తాయి. పలానా సెలబ్రిటీస్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలాంటి గైడ్లైన్స్ ఆ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఉల్లంఘన చేస్తాయి. సో కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వీళ్ళ మీద సీసీపీఏలో కంప్లైంట్ ఇచ్చి ఆ పలానా గైడ్లైన్స్ వీళ్ళు ఏది ఫాలో అవ్వట్లేదు, ఇల్లీగల్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, ప్లస్ వీళ్ళు ఏదైతే బ్రాండ్స్ని వీళ్ళు ఎండోర్స్ చేస్తున్నారో అవన్నీ వీళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఇతర ప్లాట్ఫామ్స్ వీళ్ళు ఏదైతే యూజ్ చేస్తున్నారో ఎక్కడెక్కడ ప్రమోట్ చేస్తున్నారో అవన్నింటిలోనూ వీళ్ళు మెన్షన్ చేయాలి. పలానా ప్రోడక్ట్స్ మేము ఎండోర్స్ చేస్తున్నామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయాలి. కానీ వీళ్ళు ఏ సెలబ్రిటీస్, పెద్ద సెలబ్రిటీస్ నుంచి చిన్న సెలబ్రిటీస్ వరకు ఎవరు అది గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు. సో అలాంటప్పుడు వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. బికాజ్ ఇవాళ రోజు వీళ్ళు చేసిన ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటాం దీన్ని, అంటే మిస్లీడ్ చేశారు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ వల్ల వీళ్ళ ఫాలోవర్స్ని తెలుగు స్టేట్స్, బోత్ తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఈ రెండు చోట్ల ఉన్న వీళ్ళ ఫాలోవర్స్ని వీళ్ళు మిస్లీడ్ చేసి ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ని ప్రమోట్ చేసి వీళ్ళ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వాళ్ళని మిస్లీడ్ చేయడం వల్ల వాళ్ళు కూడా యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ రోజు మనం చూసాం వాళ్ళు ఎంతో లక్షలు అప్పులు పాలైపోయి ఆ ఫాలోవర్స్ ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల, ప్లస్ అట్ ద సేమ్ టైం కొన్ని కుటుంబాల్లో ఆత్మహత్యలు కూడా చేసుకునే ఉదంతాలు మనం చూస్తున్నాం. దాని గురించి కదా వాళ్ళ రోజు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఫైల్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం సో ఇవన్నీ ఉల్లంఘిస్తున్నందుకు కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కూడా వీళ్ళ మీద మెయిన్ అసలు పెట్టాల్సిన కేసు అదే. సో కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 దీనికి వర్తిస్తుంది. అండ్ సీసీపీఏలో దీని పరంగా అందుకని వీళ్ళ మీద నేను సెక్షన్ 2 of 228 సబ్ క్లాస్ 28 కింద వీళ్ళ మీద చర్యలు తీసుకోండి. అండ్ సుమోటోగా సెక్షన్ 18 ఆఫ్ కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మీరు వీళ్ళ మీద సుమోటోగా యాక్షన్ తీసుకొని వీళ్ళ గైడ్లైన్స్ ఏది ఫాలో కాలేదు అండ్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు కన్జ్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పరంగా చట్టపరమైన చర్యలు లైక్ హెవీ ఫైన్స్ అంటే 10 లక్షల నుంచి 50 లక్షల వరకు జరిమానాలు పడచ్చు దీంట్లో వీళ్ళ మీద బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ అండ్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ది కేస్. అండ్ దాంతోపాటు మెయిన్ బ్యాన్ చేయొచ్చు వీళ్ళని. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళని 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఎటువంటి యాడ్స్ అంటే ఒక సబ్బు బిల్ల కానీ ఒక అగ్గిపుల్ల కానీ ఏది అమ్ముకోవడానికి లేకుండా కంప్లీట్గా వీళ్ళ మీద బ్యాన్ విధించబడుతుంది ఈ యాక్ట్ ప్రకారం. సో అలా బ్యాన్ చేస్తే వీళ్ళకి కూడా ఒక బుద్ధి వస్తుంది. వీళ్ళని చూసి ఇతరత్ర సెలబ్రిటీస్ కూడా బుద్ధి వచ్చి ఇంకా నుంచి జాగ్రత్త పడతారనేది నా ఉద్దేశం. అందుకని సీసీపీఏకి వాళ్ళ రోజు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రైట్, మీరు ఈ కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు అండ్ ఎంతమంది పేర్లు ఇందులో ఇన్వాల్వ్ చేశారు, ఏమేమి యాప్లు యూజ్ చేశారని ప్రతి ఎవిడెన్స్ ఏమేమి కలెక్ట్ చేశారు వీళ్ళ మీద? ఇది నేను ఈ కంప్లైంట్ నిన్న ఇవ్వడం జరిగిందండి. సో ఎస్టర్డే హ్యావ్ ఫైల్డ్ ఎ కంప్లైంట్ టు ద సీసీపీఏ. వాళ్ళకి పంపించాను, నేను చేయడం జరిగింది ఆన్లైన్లోను అండ్ ఫిజికల్గా కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. అండ్ మీరు చూసుకుంటే ఇవాళ రోజు దిస్ ఇస్ అ కంప్లైంట్ కాపీ. నేను మొత్తం మెన్షన్ చేశాను. దీంట్లో ముఖ్యంగా నేను అందరు సెలబ్రిటీస్ అంటే ఇక్కడ యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు కానీ, రానా దగ్గుబాటి కానీ, శ్యామల గారు కానీ, హర్ష సాయి, విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరి, బన్నీ సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, పల్లవి ప్రశాంత్, A to Z ఇంకా చాలామంది ఎంతమంది ఉన్నారో అంతమంది మ్యాక్సిమం అందరి పేర్లు పెడతాం జరిగింది. ఎందుకంటే క్లియర్గా వీళ్ళ మీద ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది, వీళ్ళు ఇవన్నీ చేశారు కాబట్టి వీళ్ళ మీద మనం ఇది చేయడం జరిగింది. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నేను మొత్తం అంతా ఒక చోట ఫైల్ చేసి వాళ్ళ మీద ఉన్న ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసి దాని ప్రకారంగా నేను ఫైల్ చేయడం జరిగింది అండ్ వాళ్ళకి పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు సీసీపీఎల్ దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పుడు కన్జ్యూమర్ యాక్ట్ దీని వీళ్ళ ఏమైతే ఉందో
వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా? తీసుకుంటే ఎంత టైం పట్టొచ్చు వీళ్ళందరి మీద? అంటే జనరల్లీ తీసుకోవాలండి కంపల్సరీ. నేను దానికే సెక్షన్ 18 ప్రకారం సుమోటో కింద కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. సో డెఫినెట్లీ నేను దీని పరంగా అందుకనే నేను కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్గాను నేను పంపించడం జరిగింది పోస్ట్లో, అండ్ దీని ప్రకారంగా ఈమెయిల్ కూడా వాళ్ళకి ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు. సో ఈమెయిల్ కూడా చేయడం జరిగింది విత్ ఆల్ ద ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. జనరల్లీ కొద్దిగా టైం తీసుకుంటారు, విత్ ఇన్ 1 మంత్ లోపల వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. లేకపోతే డెఫినెట్లీ మళ్ళీ వాళ్ళని ఫాలో అప్ చేసి డెఫినెట్గా వెళ్ళి దగ్గరుండి మనం వీ కెన్ ఫాలో అప్ విత్ దెమ్ అండ్ వీ కెన్ టేక్ ద కేస్ ఫార్వర్డ్. సో డెఫినెట్గా చేస్తాము. సో మొత్తం కేసు అంతా అయ్యేసి ప్రాసిక్యూషన్ అయ్యి వాళ్ళకి నోటీసులు వెళ్ళి దాని తర్వాత ఇది ప్రాసిక్యూషన్ అయ్యేసరికి నియర్లీ టైం పడుతుంది. 6 months కూడా పట్టచ్చు, లేదా 1 year కూడా పట్టచ్చు. డిపెండ్స్ అపాన్ ద అవతల పార్టీస్ కూడా దొరకాలి, వాళ్ళకి సమన్స్ అందాలి, వాళ్ళు రావాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో టేక్ సమ్ టైం, బట్ అట్లీస్ట్ ఒక స్టెప్ అయితే ముందుకెళ్ళింది కదా. దీని ప్రకారంగా ముందుకెళ్ళి ఇది ఒక లీగల్ యాక్షన్ స్టార్ట్ అయితే అట్లీస్ట్ కొద్దిగానే వాళ్ళకి ఒక కనువిప్పు అవుతుందని చెప్పి నా ఉద్దేశం ఇది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ప్రస్తుతం కొంతమంది వచ్చి స్టేషన్కి వచ్చి హాజరవుతా ఉన్నారు, క్షమాపణ చెప్తున్నారు. మరికొంతమంది అయితే పరారైపోయారు. సో వీళ్ళని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు దొరికే అవకాశం ఉందా? అండ్ మీరు పెద్ద సెలబ్రిటీల మీదనే కేసు వేశారు, రానా కానీ ప్రకాష్ రాజ్ కానీ. వీళ్ళు దీనికి రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే డెఫినెట్లీ అండి. ఇప్పుడు నేను కేసు వేయడం అంటే వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. CCPA విల్ సమౌన్ దెమ్. సమౌన్ చేసినప్పుడు అప్పుడు దాని ప్రకారంగా వాళ్ళ అడ్వకేట్స్ బట్టి వాళ్ళు రిప్లై ఇచ్చుకోవాలి. దాన్ని బట్టి వాట్ ఎవర్ మైట్ బి ద థింగ్స్ వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ లీగలీ. సో వాళ్ళ లాయర్స్ అండ్ CCPA విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, వాళ్ళు చూసుకుంటారు అది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇది సెలబ్రిటీస్ గురించి ఎవరైతే పోలీస్ స్టేషన్స్కి వస్తున్నారో మళ్ళీ మేము చేయలేదు తెలియక చేసాం, నేను ఇదివరకు కూడా చెప్పాను, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో నాకు లా తెలియదని చెప్పి వాళ్ళ రోజు తప్పించుకునే ప్రసక్తి లేదు. సో లీగల్గా ఎఫ్ఐఆర్ క్రిమినల్స్ సైడ్గా ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద నమోదైంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు వచ్చి కోఆపరేట్ చేయాల్సిందే. ఇన్వెస్టిగేషన్ కానీ ఇంట్రోగేషన్ కానీ అవన్నీ చేసి దాని ప్రకారంగా ఒకవేళ వాళ్ళ మీద ఈ సెక్షన్స్ వర్తిస్తాయి, సో కాల్డ్ సెక్షన్స్ ఏవైతే పెట్టారో అవన్నీ వర్తిస్తాయి కాబట్టి దాని ప్రకారం అవి ప్రూవ్ అయితే రేపటి రోజు వాళ్ళ లీగల్ యాక్షన్ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పవన్ గారు, ఇక్కడ వీళ్ళు వచ్చి ఇవాళ రోజు నేను మారిపోయాను, ఇవాళ రోజు మేము ఇప్పుడు ఇదంతా మేము వీటికి వ్యతిరేకంగా మేము కావాల్సి వస్తే యాడ్స్ ఇస్తాం అంటున్నారు. దట్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. వాళ్ళు ఇప్పుడు నేను ఇదివరకు కూడా చెప్పాను, వీళ్ళతోనే ఇది యాంటీ బెట్టింగ్ యాప్స్ కూడా యాడ్స్ కూడా చేయాలి. ఏదైతే వీళ్ళు ప్రమోట్ చేశారో దాన్ని రివర్స్ చేస్తూ యాంటీ బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళతోనే చేపిస్తే అప్పుడు ఇంకా కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందని నేను ఇదివరకు కూడా చెప్పాను. సో దాని ప్రకారంగా అలా చేస్తే మంచిదే. కానీ అది చేసినంత మాత్రాన శిక్ష కొద్దిగా తగ్గుద్దేమో కానీ ఒకవేళ వీళ్ళ మీద ప్రూవ్ అయితే ఆ శిక్షలు మాత్రం మొత్తానికి మాసిపోవు. ఎందుకంటే ఇప్పుడు నేను దొంగతనం ఒకప్పుడు చేశాను, ఇప్పుడు నేను మంచిగా అయినంత మాత్రం నా పాత దొంగతనాల సెక్షన్లు మాత్రం మీ మీద పోవు కదా, అవి ఫేస్ చేయాల్సింది ఆ ట్రయల్. సో అదే ఇదే. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి దే హ్యావ్ టు ఫేస్ ద ట్రయల్. ఇప్పుడైతే యాక్టర్ల మీద అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద అయితే మీరు ఒక యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్ల మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, ముందుగా ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇది బెట్టింగ్ యాప్ బేసికలీ ఇది సైబర్ క్రైమ్ బ్యూరో వాళ్ళకి కంప్లైంట్స్ ఇవ్వాలండి. సో దాని ప్రకారంగా నేనే చాలామంది ఇచ్చారు కంప్లైంట్స్ ఆల్రెడీ వాళ్ళ మీద. సో దాని పరంగా స్టెప్స్ ముందుకెళ్తున్నాయని మేము అనుకుంటున్నాం. నేను ఇదివరకు కూడా చాలా చోట చెప్పాను ఏంటంటే ఉట్టి సైబర్ క్రైమ్ బ్యూరో వాళ్ళ మీద ఒక్కరి మీద మనం ఇంత ప్రెషర్ పెట్టి వాళ్ళే, ఎందుకంటే నేను ఇదివరకు చెప్పినట్టు ఈ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉండరు. వాళ్ళు ఎక్కువ ఉండేది నేను చెప్పినట్టు మాల్టాలో కానీ, మలేషియాలో, హాంకాంగ్లో, చైనాలో ఇలాంటి కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఒక ఆల్గరిథం పరంగా మనం బ్లాక్ చేయగలిగితే ఇంకో ఆల్గరిథంతో ఇమీడియట్గా వాళ్ళు ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఇంకో ఆల్గరిథం ఇమీడియట్గా క్రియేట్ చేసి మళ్ళీ కొత్త కంపెనీ పేరు పెట్టుకుని వచ్చేస్తున్నారు. సో వాళ్ళని మీరు టెక్నికల్గానే ఎదుర్కోవాలి. ఇట్లా వాళ్ళని కూడా ఎక్కడో మీరు వేరే దేశాలకు వెళ్ళి పట్టుకొని అంత ఈజీగా వాళ్ళని ఇక్కడ మహా అయితే ఇక్కడ వాళ్ళ లోకల్ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళని మాత్రం మీరు పట్టుకుంటారు. సో ఒక లోకల్ ఏజెంట్స్ని ఇక్కడ జస్ట్ పావుల కింద వాడే వాళ్ళని పట్టుకుంటే మీరు ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళని, దానివల్ల పెద్ద ఉపయోగం ఏముంటుంది? మీరు ఎప్పుడైనా సరే పెద్ద పామునే కొట్టాలి కదా. ఆ పెద్ద పాముని కొట్టాలంటే వాడు ఇక్కడ ఉంటాడు, వాడు ఇక్కడ చైనాలోనో, మలేషియాలోనో, మాల్టాలోనో ఉంటాడు. మళ్ళీ అలాంటప్పుడు వాళ్ళని ఎలా పట్టుకుంటారు? వాళ్ళని పట్టుకోవడం అంత ఈజీ కాదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ సంస్థల హెల్ప్లు కూడా తీసుకోండి. అంటే సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ అని ఉంటాయి. సో మీ యొక్క టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఒకటే కొద్దిగా సరిపోకపోతే, అంటే ఇంతమంది కేసులు ఎంతమంది కంపెనీలను మీరు పట్టుకోవడానికి మీ యొక్క స్టాఫ్ కానీ, మీ యొక్క టెక్నికల్ ఎక్స్పర్టీస్ కానీ సరిపోకపోతే వై డోంట్ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రైవేట్ పార్టీస్ ఆల్సో. ప్రైవేట్ ఫర్మ్స్ ఉన్నాయి వాళ్ళ రోజు, సైబర్ సెక్యూరిటీ లాంటి ఫర్మ్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళ ప్రైవేట్ ఫర్మ్స్ని మనం హెల్ప్ తీసుకొని, అందులో ఎథికల్ హ్యాకర్స్ అని ఉంటారు, ఇట్లా రకరకాల మంది ఉంటారు సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ యొక్క సేవలు తీసుకుంటే వాళ్ళు అలాంటి దుండగులు ఎక్కడున్నా వాళ్ళని క్రాక్ చేయడం, వాళ్ళ ఐటీ వాళ్ళ సోర్స్ కోడ్ని క్రాక్ చేయడము, ప్లస్ లేకపోతే అలాంటి ఆల్గరిథమ్స్ని వాళ్ళు బ్లాక్ చేయగలగడం ఎథికల్ హ్యాకింగ్ ద్వారా, ఇలాంటివన్నీ చేయడం వల్ల అలాంటి ఇల్లీగల్ యాప్స్ అనేది మన సిస్టంలోకి రాకుండా, మన ఇంటర్నెట్ వరల్డ్లోకి మనకున్న ఇప్పుడు ఇంటర్నెట్ జోన్లోకి రాకుండా ఉంటాయి. సో అలా టెక్నికల్గా కూడా మీరు ప్రైవేట్ పార్టీస్, ప్రైవేట్ ఫర్మ్స్, సైబర్ సెక్యూరిటీ ఫర్మ్స్ హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించాలనేది నేను అనుకుంటున్నాను. రైట్, ప్రెజెంట్ అయితే కంప్లైంట్ ఇచ్చారు. దీన్ని ఫర్దర్గా ఎలాంటి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు, లేదా గవర్నమెంట్ చూసుకుంటుందా కంప్లీట్గా, లేదా మీరు ఫాలోఅప్ చేస్తూ ఉంటారు? గవర్నమెంట్ చూసుకోవాలండి, సుమోటోగా తీసుకొని చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకని CCPA ఢిల్లీలో ఉంటుంది. సో అందుకే వాళ్ళకి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది నేను. సో ఒకవేళ వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి. కంప్లైంట్ అయితే ఒక
ప్రొసీజర్ ప్రకారం మనం ఇవ్వడం జరిగింది. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఒకవేళ వాళ్ళ నుంచి ఏంటి నెక్స్ట్ స్టెప్ అనేది చూస్తాను నేను. రాకపోతే దెన్ ఐ డెఫినెట్లీ ఫాలో అప్ అండ్ ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్ డెఫినెట్లీ. మీరైతే కంప్లీట్ ఇచ్చారు, బాగానే ఉంది. సెలబ్రిటీస్ నుంచి మీకు ఏమైనా కాల్ వచ్చే అవకాశం ఉందా? వాళ్ళని కేసు వెనక్కి తీసుకోవాలన్నట్టుగా ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అట్లా ఏమి ఉండదండి. అండ్ వాళ్ళు కూడా చేయాలనుకుంటున్నాను నేను, బికాజ్ దే ఆల్సో హ్యావ్ ద లీగల్ టీమ్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఏంటంటే వాళ్ళ మీద ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన ప్రైమాఫీస్ ఉంది కాబట్టి నేను దాని ప్రకారంగా అసలు ఈ సీసీపీఏ పరంగా యాక్షన్ ఉండాలి. ఎందుకు ఈ సెలబ్రిటీస్ కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరైనా కానీ అందరు చట్టం ముందు సమానమే. సో కొన్ని ఒక మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్రాడ్కాస్టింగ్ మీకు ఒక గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు అవి క్లియర్గా ఉల్లంఘిస్తూ ఇలాంటి పనులు చేసినప్పుడు కంపల్సరీ ఇది సీసీపీఏకి కంప్లైంట్ ఇవ్వాల్సిన అంశం. ఇది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇక్కడ అమల్లోకి వస్తుంది. ఆ ఉల్లంఘన అయింది ఇక్కడ. సో దాని పరంగా నేను చేయాల్సిన బాధ్యత నా బాధ్యత కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను. సో వాళ్ళు నాకు కాల్ చేసి వాపస్ తీసుకున్నంత మాత్రాన నేను చేసుకోనది, బికాజ్ నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. వాట్ ఎవర్ ఇట్ మై బి, లెట్ దమ్ ఫేస్ ఇఫ్ దిస్ కేస్ గోస్ ఫార్వర్డ్, లెట్ దమ్ ఫేస్ ట్రయల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సీసీపీఏ ముందు వాళ్ళ లాయర్స్ ద్వారా వాళ్ళు అది ఫేస్ చేయడం బెటర్ కదా, ఒకవేళ వాళ్ళది ఏ తప్పు చేయకపోతే. దట్స్ వాట్ ఐ ఫీల్. ఇది ఏదైతే ఉందో ఇది క్రిమినల్ కేసులో ఇస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళని కన్స్యూమర్ అథారిటీలోనే ఎదుర్కోవాలి, అక్కడే బ్యాన్ చేస్తే తప్ప ఈ యాడ్లని ఆగు. ఒకవేళ మనం మెయిన్ బ్రాండ్లు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నో వాళ్ళని బ్యాన్ చేసినా ఈ ఆల్గరిథమ్స్ మళ్ళీ కొత్త యాప్లు వస్తూ ఉంటాయి. సో ఈ ప్రమోటర్ చేసే వాళ్ళని ఆపితే కానీ, వీళ్ళని కన్స్యూమర్ యాక్ట్ కింద ఆపితే కానీ ఆగవంటూ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు వాళ్ళని కేసు వేయడం జరిగింది ఆ కన్స్యూమర్ కోర్ట్ అథారిటీలో. వేచి చూడాలి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది, ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఎలాంటి పంజా చూపిస్తుంది అనేది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.